చేస్తుంటారు సార్? వంశపారి కొలిగి దేవాలయం రక్షితం చేస్తున్నాం. మీరు కాంట్రోలింగ్ చేస్తున్నారు సార్? మా తాత ముత్తాత నుంచి కంటిన్యూ మేము చేసుకుంటూ వస్తాం. సుమారు 8 తరాల నుంచి మేము వంశపారి రక్షితం చేస్తూ వస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో, ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో చోడవరం గ్రామంలో వేయించేస్తున్నటువంటి స్వయంభూ శ్రీ గౌరీశ్వర స్వామి దేవస్థానం శివాలయం ఇది. స్వయంభూ అంటే స్వయంగా భూముల నుంచి పుట్టబడిన విగ్రహాలు మాత్రమే స్వయంభూ అంటారు. ఈ ప్రాంతంలో ఈ స్వయంభూగా పుట్టిన శివాలయం కాబట్టి స్వామివారిని స్వయంభూ గంగా సమేత గౌరీశ్వర స్వామి ఆలయం అంటారు. ఇది సుమారు 800 సంవత్సరాల క్రితం చోళరాజులు మత్స్యరాజులు పరిపాలించే కాలంలో దేవాలయం. ఈ ప్రాంతాన్నంతా పరిపాలించే మహారాజు గారు అమితమైన శివభక్తులు. ఆయన భక్తికి మెచ్చి పరమేశ్వరు ఆయన కలలో కనిపించి, నీ కోటకు తూర్పు దిక్కున చెమ్మతో కూడా నేను ప్రాంతంలో నేను నిలుస్తున్నానని చెప్పడం జరిగింది. మరుసటి రోజుదైన మహారాజు గారు సభ చేసుకుని మంత్రులు సైనికుల్ని కూర్చోబెట్టుకుని, నాకు స్వామివారు కల్లో కనిపించారు, ఈశ్వరుడు ఇక్కడ స్వయంగా వెలుస్తున్నారని చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు నిజమని నేను చర్చించుకుని మహారాజు గారి కోట నుంచి తూర్పుగా నడుచుకుంటూ వస్తుండగా ఈ ప్రాంతం అంతా కూడా చెమ్మగా తడిగా ఉండడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా తవ్వడం జరిగింది. ఈ తవ్విన తర్వాత స్వామివారి భూమి లోపల నుంచి 3 అడుగుల వరకు శివలింగం ఉద్భవించింది. ఇక్కడ స్వామివారు ఏ రోజైతే వెలిశారు స్వయంభూగా, అదే రోజు వ్యవసాయం చేసుకున్న రైతుకు మైలు దూరంలో పొలంలో నందీశ్వరుడు ద్వారపాలక భూముల నుంచి పైకి వచ్చాయి. ఇక్కడ ఎప్పుడైతే స్వామివారు వెలిశారో స్వామివారికి పరివారమైన నందీశ్వరుడు ద్వారపాలక కూడా వెలియడం జరిగింది. అప్పుడు మహారాజు గారు పొలంలోకి వెళ్లే నందీశ్వరుడు ద్వారపాలక తీసుకొచ్చి ఈ ప్రాంగణంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. తర్వాత కొంతకాలం అలాగే నిత్యం పూజలు చేసుకుంటుండగా కొంతకాలం జరిగిన తర్వాత పూర్వకాలంలో హిందువులకి తులసికి ఎక్కువగా దండయాత్ర జరుగుతుంది. ఆ దండయాత్రలో భాగంగా ఈ దేవాలయం స్వయంభూ దేవాలయం కట్టి ఈ దేవాలయాన్ని చిన్న భిన్న చేసినట్లయితే హిందువులందరికీ కూడా హిందూ మతం మీద నమ్మకం పోతున్న సంకల్పంతో తులసిలందరూ కూడా దండయాత్ర చేసి ఈ శివలింగాన్ని భిన్నం చేయడం జరిగింది. అంచేత ప్రపంచం అంతా లింగాకారంలో ఉంటే చోడవరంలో పుట్టాకారంలో ఉండడం కాబట్టి తులసిల దండయాత్రలో ఈ లింగాన్ని భిన్నం చేయడం జరిగింది. ఆ భిన్నం అవుతున్నప్పుడు లింగం దండయాత్ర జరుగుతున్న సమయంలో ఈ నందీశ్వరుడు లేచి వచ్చి వాళ్ళందరినీ తొక్కిపెట్టి చంపడంతో ఈ శివలింగాన్ని వదిలేసి కొంత స్థలాన్ని మాత్రం ఆక్రమణ తీసుకుని వెళ్ళిపోయారని చరిత్ర చెప్పడం జరుగుతుంది. మరి స్వామివారు ఈ నందీశ్వరుడు తిరుగుబాటు చేశాడు అన్నకు నిదర్శనం అంటే నంది కూడా యుద్ధం చేయడానికి కారణం ఏంటంటే నంది తాలూకా ఎడంకాల మోకాలు విరిగిపోయి ఆ కాలు కింద సైనిక బొమ్మ ఉంటుంది, పీక తగ్గిపోయి తులసికుడు బొమ్మ ఉంటుంది. మీరు చూసినట్లయితే నంది కూడా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ఎడంకాలతో స్వామివారు ఎప్పుడైతే దేవాలయ పరిరక్షించడంలో భాగంగా తులసికులపై దండయాత్ర చేసి నంది తిరుగుబాటు చేయడంతో ఈ లింగాన్ని వదిలేసి కొంత స్థలాన్ని మాత్రం ఆక్రమించి పారిపోవడం జరిగింది. మరి అప్పటి నుంచి మరి లింగం భిన్నమైపోయిన కానీ పూజకు పనికిరాదని చెప్పేసి అప్పుడు మహారాజు గారు కాశీపట్నానికి వెళ్లి ఇంకో శివలింగాన్ని తీసుకొచ్చి యథాస్థానం పూజ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ స్వామివారికి ఈశ్వరుడు మహారాజు గారి కల్లో కనిపించి ఈశ్వర శబ్దం నిరాకార శబ్దం కావాలా, మీరు నిత్యం శ్రద్ధా భక్తులతో పూజ చేసుకోండి అని చెప్పడంతో ఆ పుట్టలో ఉన్న లింగానికి మనం సుమారు 800 సంవత్సరాల నుంచి కూడా పూజలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ దేవాలయం అంతా కూడా మత్స్యరాజులు నిర్మాణం చేశారు. మత్స్యరాజులు నిర్మాణం చేశారని నిదర్శనం ఉంటే లోపల దేవాలయంలో ప్రవేశించగానే గంట కుట్టే చోట 2 మత్స్యాల ఆనవాలు ఉంటాయి. మత్స్య గుర్తులు అంటే చేప గుర్తులు అంటే మత్స్యరాజులు ఈ దేవాలయం పరిపాలన చేశారు కాబట్టి మత్స్యరాజులు ఈ ఆలయ నిర్మాణం చేశారని వారికి నిదర్శనం కూడా ఆ మత్స్య ఆనవాలే. అలాగే నంది మండపంలో నందికి ఇరుపక్కన 4 స్తంభాలు రాతి స్తంభాలు ఉంటాయి. ఆ 4 రాతి స్తంభాలు కూడా పెయింటింగ్ వేసి ఉంటాం. ఆ 4 రాతి స్తంభాలు కూడా దేవతలను తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారంటారు. దేవతలు ఎందుకు తీసుకొచ్చారంటే తరతరాలుగా వచ్చే భక్తులను కూడా శివుడికి కేశవుడికి భేదం లేదని భావం వాళ్ళలో రావాలని సంకల్పంతో తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. ఈ 4 స్తంభాల మీద విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయి. రామలీలు, కృష్ణీళ్ళు, దశావతారాలు కూడా ఉంటాయి. ప్రధానంగా శివాలు విష్ణుమూర్తి స్తంభాలు కారణం ఏంటంటే తరతరాలు వచ్చే భక్తులను కూడా శివకేశుల భేదం లేదని భావం సంకల్పం వాళ్ళలో రావాలని ఉద్దేశంతో దేవత దృష్టి ప్రతిష్ఠ చేశారు. తర్వాత మత్స్యరాజులు ఈ ఆలయ నిర్మాణం చేశారు. చివరగా విజయనగర మహారాజా వారి వరకు ఈ పరిపాలనలో దేవాలయ నిర్మాణం జరుగుతుంది. అనంతరం విజయనగర మహారాజు తర్వాత ఈ దేవాలయం దేవాదాయ శాఖ అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ దేవాలయ నిర్వహణ జరుగుతుంది. ఈ 800 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయం నిర్వహణలో భాగంగా అత్యగత వంశపారంపర్యంగా కుడమంత్రి వంశీయులే ఈ దేవాలయం సుమారు 8 తరాల నుంచి కూడా అత్యగతం చేయడం జరుగుతుంది. అలాగే ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలతో పాటు వార్షిక కళ్యాణ మహోత్సవాలు కూడా శివరాత్రి ఉత్సవాలు, కార్తీక మాసం, దేవీ నవరాత్రులు, ఉగాది ఇటువంటి విశేషంగా విశేషమైన పర్వదినాల్లో ఈ ప్రాంతం చుట్టుపక్కల నుంచి కూడా విశేషంగా వచ్చి
భక్తులందరూ కూడా దర్శనం చేసుకుని స్వామివారి దర్శనం చేసుకుని అందరూ కూడా మనశ్శాంతి పుత్ర సంతానంతో కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంతో సుఖంతో జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఈ స్వయంభూ దేవాలయం. అలాగే స్వామి చుట్టూ ఉన్న నీళ్లు కూడా 365 రోజులు కూడా నీళ్లు అలాగే ఉంటాయి. స్వామి గంగతో కలిపి స్వయంగా భూమిలో ఉంచుకుంటారు. కాబట్టి స్వయంభూ సమేత గౌరీశ్వర స్వామివారి దేవస్థానం స్వామివారు అంటారు. స్వామి చుట్టూ ఉన్న నీళ్లు కూడా 365 రోజులు అలాగే ఉంటాయి. గంగతో కలిపి ఉంటారు కాబట్టి స్వామి చుట్టూ నీళ్లు ఉంటాయి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.